చేపల పులుసే చేపల పులుసే పులసల ఏలసల బొమ్మడాలు బెత్తపారులే. అది నాకు వియపురాలేంటే తలుచుకుంటేనే కంపరం ఎత్తిపోతుంది. అది చేపల పులుసు చేస్తుందట. చేపల పులుసు మీకిష్టమని నేను కూడా చేస్తాను. నువ్వు చేయటం వేరు, అది చేయటం వేరు. 2 చేపలే 2 పులుసులే. తన చేతిలో ఉన్న కళని యూట్యూబ్ ద్వారా 10 మందికి పంచుతుంది. తప్పే ఉంది? అదే ఏ 5 స్టార్ హోటల్లో చెఫ్ఓ చేస్తే గొప్ప అంటారు. ఏ పెద్ద హీరో అయినా చేసి చూపెడితే ఓ వావ్ సూపర్ అని లైకులు కొడతారు. తిప్పి తిప్పి ఇవన్నీ అదే యూట్యూబ్ ఛానల్లో మళ్లీ పెడతారు. మీకు డబ్బుంది, అంతకు మించి ఆస్తుంది. కాబట్టి మీరు ఆర్గానిక్ పంటలు పండిస్తే అది గొప్ప. అదే పని ఓ సన్నకారు రైతు చేస్తే పాపం పొట్టకూటి కోసం ఎంత కష్టపడుతున్నాడో అని జాలి చూపులు చూస్తారు. ఏదైనా శక్తిని బట్టి వృత్తి, వృత్తిని బట్టి ఆదాయం, ఆదాయాన్ని బట్టే హెచ్చుతగ్గులు. మనం చూడాల్సింది హెచ్చుతగ్గులు కాదండి, ప్రేమ, ఇష్టం. ఆ 2 వీళ్ల దగ్గర ఎందుకుంటాయే? డబ్బు కష్టాలకు ఎప్పుడో గాల్లో ఎగిరిపోయి ఉంటాయి. ఉన్నాయో లేదో తెలుసుకోమనేగా వాళ్ళని పిలిపించింది. మీరేం చేశారు? లేచొచ్చేశారు. నాతో రండి. నాకు చుట్ట కాల్చటం చాలా ఇష్టం. అప్పుడు నా కూతురు చాలా చిన్నది. అమ్మలు నానా చుట్టొట్టు వాచన చిచి వద్దు. వద్దా? నువ్వు చెప్తే నేను మానేస్తాను. సరేనా? అప్పటి నుంచి చుట్ట కాల్చడం మానేశాను. కాల్చిన నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ఇలా వాసన చూసి సరిపెట్టుకుంటున్నాను. ఇది నా కూతుర్ని మొదటిసారి ఊయల్లో వేసిన ఉయ్యాల. దీన్ని చూస్తే నేను కూడా ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాను. అప్పుడే కొంచెం కొంచెం ఊహ తెలుస్తున్న వయసులో మొట్టమొదటిసారి తొక్కిన బుల్లి చక్రాల సైకిల్. ఈ సైకిల్ తొక్కుతుంటే ఎంత ముచ్చటేసేదో, ఎంత మురిసిపోయేవాడినో. ఇది నా కూతురు మొదటిసారిగా నేర్చుకున్న సైకిల్. పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ఎంత భయమేసేదో. కానీ పడలేదు. కాచుకోవటానికి 4గురిని పెట్టాను కదా, కూడా పరిగెత్తేవారు. చూస్తారేంట్రా? ఫాలో అవ్వండి. నాకు సైకిల్ వచ్చేసింది. నేర్చేసుకుంది. ఈ సైకిల్ బాగా నేర్చుకున్నాక అమ్మా ఏంటి కోపంగా ఉంది? దానికి స్కూటీ కావాలంట. అప్పుడేనా? మరింకెప్పుడు? ఒక 4-5 ఏళ్లు పోయాక. అప్పటిదాకా ఇలాగే కూర్చుంటుందంట. పర్వాలేదా? అమ్మో, ఇలా కూర్చుంటే ఎలా? అందుకే ఏదైనా ముచ్చట పడినప్పుడే చేసేయాలి, మురిపెం పోయాక కాదు. ఈ బండితో జాగ్రత్త అమ్మా. ఇదిగో ఇది స్టార్టర్. ఇది పట్టుకుని మెల్లిగా రైస్ చేస్తే. కాదమ్మా, నా భయం నాది కదా. ఒరేయ్ జాగ్రత్త, రోయ్ జాగ్రత్త. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. పరిగెత్తే వాళ్ళకి అందకుండా స్పీడ్గా వెళ్ళిపోయి దబ్బని పడిపోయింది. జ్వరం కూడా వచ్చింది. ఎంత బెంగపడిపోయాను. దీన్ని విసిరి బయట పారేద్దాం అనుకున్నా, కానీ శకుంతలు ఒప్పుకోలేదు. పొందిన సంతోషంతో పాటు పడ్డ దుఃఖం కూడా గుర్తుండాలని చెప్పింది. సరే అని ఉంచేశా.
ఆ తర్వాత తను కోరిన కార్లన్నీ కొనిపెట్టాను. తను వాడే ప్రతి కారు నాకిష్టం. మొదటిసారి నేను బొమ్మ కొని తనకిచ్చినప్పుడు ఆనందంతో నవ్విన ఆ పసి నవ్వు ఈ రోజుకి నేను మర్చిపోలేను. మరి ఆ పసినవ్వు చెదిరిపోకుండా చూసుకునే స్తోమత మీకుందా? లేదయ్యా. పర్వాలేదు, నాకుంది. కనీసం దాన్ని నిలబెట్టుకునే సమర్థత మీ కొడుకైనా ఉందా? పదవి ఉంటామయ్యా. ఆర్టిస్ట్ అందరు రెడీగా ఉన్నారు సార్. కొందరు షార్ట్ పెట్టు. ఓకే సార్. ఓకే రైట్. అరే విజయ్, నీతో కొంచెం మాట్లాడాలరా. ఏంట్రా? మరి నువ్వేమనుకో కదా. రేయ్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఫ్రెండ్ రా నువ్వు కూడా ఇలా మొహమాట పడితే ఎలా? పర్లేదు చెప్పు, ఏమనుకోను. 10 మంది మన సినిమా గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. ఏమనరా? వీడికి అసలు సినిమాలు తీయటమే రాదు, పైగా 2 ఫ్లాపులు కూడా ఇచ్చాడు. ఇప్పటికీ ఎవరో ఇన్నోసెంట్ ప్రొడ్యూసర్ని పట్టుకొని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటున్నారా. రేయ్, అలా అన్న మాటలే మనిషిలో కసిని పుట్టిస్తాయి. అప్పుడు మన క్వాలిటీని మనమే పెంచుకోవాలి, మన భవిష్యత్తుని మనమే రాసుకోవాలి. అందుకోసం ప్రతి క్షణం కష్టపడాలి. అది ఈ రంగమైనా సరే, ఏ రంగమైనా సరే. అందుకే ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలి, నన్ను నేను నమ్ముకోవాలి. ఎవరికి వారు వాళ్ళని వాళ్ళే నమ్ముకోవాలి. ఏమయ్యా, హీరోకి చెప్పావు నాకు చెప్పలేదు, హీరోయిన్కి చెప్పావు నాకు చెప్పలేదు, మన సినిమా స్టార్ట్ అయ్యి కొబ్బరికాయ కొట్టాం, ఆ తర్వాత చెప్పలేదు. ఇప్పుడు సినిమా ఫినిష్ అయిపోయి గుమ్మడికాయ కూడా కొట్టేశాం. ఇప్పుడైనా చెప్తావా? ఇంతకీ మన సినిమా కథ ఏంటయ్యా? చెప్తాను సార్. రే రాము, ఇట్రా. వస్తున్నా. ఆ ఫైల్ ఇటువు. ఇదిగో సార్, ఇందులో కథ మొత్తం ఉంది సార్. ఇప్పటిదాకా మనం చేసిన సీన్స్ అన్ని పూసగుచ్చినట్టు ఆర్డర్లో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి హాయిగా చదువుకోండి. చదువుకుని వచ్చేస్తా. ఏర్రా, వీడు అలా మాయమైపోయారేంటి? ఏంటి పొద్దున ఇంటికి వచ్చేసాడు? సార్ 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 రండి సార్ లోపలికి. పర్లేదయ్యా. అదేంటి సార్ ఇంత పొద్దున్నే వచ్చేసారు? ఓహో, మొత్తం చదివేశారా సార్? కథ మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇందులో కథ ఏదయ్యా? అదేంటి సార్, ఫైల్ మొత్తం చదివేశారు కదా, కథ ఏంటో తెలియలేదా? ఎలాగో తొందరలో కాపీ రెడీ అవుతుందా సార్, అప్పుడు మూవీ మొత్తం చూస్తే తెలుస్తుంది కదా. అలాగేనయ్యా, వస్తాను. మంచిది సార్. మంచిదంటదా?